ఈ రోజుల్లో ఒక కులానికి చెందినవాడు యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఆ కులం హక్కులు పోతాయి. చాలా మందికి ఇది కోపం తెప్పిస్తుంది, బాధ కలిగిస్తుంది. కానీ బైబిల్ ఏమంటుంది? దేవుడి దృష్టిలో కులం లేదు. యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, స్వతంత్రుడైనా, దాసుడైన ప్రతి మనిషి దేవుడి సృష్టి. మనల్ని బీసీరా, ఓసీరా, ఎస్టీరా, ఎస్సీరా అని ఇలా పిలుచుకుంటూ మనల్ని మనం మర్చిపోతున్నాం. నువ్వు ఒకసారి క్రైస్తవుడు అయితే క్రీస్తునందు కొత్త సృష్టి. కాబట్టి నీ హోదా దేవుడిచ్చింది, కోర్టు కాదు, గవర్నమెంట్ కాదు. ఇవాళ ఒక న్యాయస్థానం చెప్పింది మీరు క్రైస్తవులైతే మీ హక్కులు కోల్పోతారని. కానీ దేవుడు మనకు చెప్పాడు మీరు నా సంతానం, నా వారసులని. మనం ఎందుకు మన జీవితాన్ని చేయాలి? నీకు అవసరం ఉంటే నీ గదిలోనికి పోయి పరలోకమునందున్న మా తండ్రి అని వేడుకో. యేసుక్రీస్తు నీ కోసం ప్రాణాన్ని పెట్టేసినాడు. ఇంకా నీకు ఏది ఇవ్వడా? యేసుక్రీస్తు నీ మాటను గౌరవిస్తాడు. నీకు నిజంగా అవసరం ఉంటే ఇస్తాడు. నువ్వు విశ్వాసం అయితే నమ్ము దీన్ని. రేషన్ బియ్యం కోసం, రాయితీల కోసం, ఉద్యోగాల కోసం ప్రభు నుండి దూరంగా వెళ్ళొద్దు. బాధపడొద్దు గవర్నమెంట్ ఇలాంటి తీర్పు ఇచ్చిందని, కోర్టు వారు ఇలాంటి తీర్పు ఇచ్చారని. ఈ రోజు ఈ తీర్పు మనపై ముద్ర వేసింది. ఇవాళ నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు వేరే జనాంగం, ప్రత్యేకింపబడిన వాడివి, దేవుడి ప్రజవు. అందుకే మనందరం కలిసి దేవుడికి స్తోత్రం చెప్దాం. మన హోదా భూలోక సంబంధమైంది కాదు, మన హోదా పరలోక సంబంధమైంది. కాబట్టి ఈ తీర్పు వాళ్ళకు నచ్చితేనో వీళ్ళకి నచ్చితేనో ఇచ్చింది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుంచి మనల్ని ప్రత్యేకించబడ్డం అనే దానికి నిర్ధారణ ఈ రోజు ఈ కోర్టు మనకి ఇచ్చినటువంటి ఈ తీర్పు. మనం క్రైస్తవులు అని ప్రభువు కాదు, మనం కాదు. ఈ రోజు ప్రపంచం మొత్తం ఒప్పుకుండేలాగా దేవుడు ఒక తీర్పు పంపించాడు. మన క్రైస్తవులం గర్వపడదాం. ఏదన్నా లేకపోయినా, కరువైన, హింస అయినా, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా ప్రభు ప్రేమ నుండి మనలో ఎడబాపిద్దా. వెళ్దాం గదిలోకి. రాయితీలు వద్దు మనకి, ఇంకేం వద్దు. పరలోకమునందున్న మా తండ్రి నాకు సహాయం చేయగలవాడు నువ్వే, నువ్వు మాకు సహాయం చేయని అడుగుదాం. మనకు లోటు రాదు. ఉదాహరణకి ఈ రోజు మన చేతిలో ఉన్న బైబుల్, ఎంతో మంది ఎన్నో శ్రమలు గుండా వచ్చారు, ఎన్నో కోల్పోతూ వచ్చారు. కానీ వాళ్ళు ఎక్కడ పస్తులున్నట్టు, వాళ్ళు ఎక్కడ దేవుడి నుంచి దూరంగా జరిగినట్టు లేదు. ఉదాహరణకి ఆ బైబుల్ మన చేతిలో ఉంది, కారణం అదే. దేవుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాడంటే వదిలేయడానికి కాదు, మనల్ని క్రైస్తవులను గుర్తించడానికి. గుర్తించండి, మనం క్రైస్తవులం, గర్వపడండి, మనం క్రీస్తు మార్గంలో